అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో నష్టపరిహారం అందించాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతలు భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలు వడగళ్ల వానలతో ఆయకట్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేయలేదన్నారు. వెంటనే ఆదుకోవాలని కోరుతూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. నష్టపరిహారం ఇవ్వకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో నష్టపరిహారం అందించాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో నష్టపరిహారం ఇవ్వాలని రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో నష్టపరిహారం అందించాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో నష్టపరిహారం ఇవ్వాలని రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ కావచ్చు, అయితే మహబూబాబాద్ జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, పూర్తిగా అకాల వర్షాలతో రైతాంగం అంతా కూడా రోడ్డుల పడే పరిస్థితికి వస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలో వడగండ్ల వానలు కురుస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి పరిశీలించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. పూర్తిగా ప్రస్తుతం ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి ఖానాపురం మండల కేంద్రంలో రైతాంగం అంతా కూడా రోడ్డెక్కిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. వెంటనే ఏదైతే నష్టపోయినటువంటి పంట పొలాలను, అకాల వర్షాలతో నష్టపోయినటువంటి పంట పొలాలకు సంబంధించి వెంటనే క్షేత్రస్థాయిలో అధికారుల బృందం వచ్చి ఒక సర్వే చేపట్టాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలోనే రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తూ ఖానాపురం మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి 365 మీద ధర్నాకు దిగిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. రాస్తారోకో దిగిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. పూర్తిగా ఏదైతే ఇప్పటికే రైతాంగం అంతా కూడా వరంగల్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్ లో ఏదైతే నీరందక పూర్తిగా పంటలు ఎండిపోయే పరిస్థితి, ఏదో రకంగా కష్టపడి బోర్ల ద్వారానో ఇతర మార్గాల ద్వారా రైతాంగం నీటిని తెచ్చుకొని పండించినటువంటి పంటకు సంబంధించి అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. వరంగల్ జిల్లా అంటే ఇటు ఏదైతే వాకల ఆయకట్ట కింద ఇప్పటికే నష్టం జరిగిన పరిస్థితి. ఏదైతే అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఏదైతే ఈ నెల 10వ తేదీన అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అకాల వర్షంతో నష్టపోయినటువంటి పంట పొలాలను ఖానాపూర్ మండలంలో స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇప్పటి వరకు కూడా నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవ్ రెడ్డి కనీసం అక్కడ
వెళ్ళి రైతులకు ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల మేర నష్టం జరిగింది, ఏ ఏ పంటలు నష్టపోయాయి అన్నటువంటి అంశంలో కనీసం చొరవ తీసుకోలేదు, కనీసం వెళ్ళి సందర్శించలేదు. అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ఉంటారు, వ్యవసాయ అధికారులకు కనీసం సూచన చేసిన పరిస్థితి కూడా లేదు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రతి ఎకరాకు కూడా నష్టపోయినటువంటి ప్రతి ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. ఇప్పటికే వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ లాంటి జిల్లాలో రైతాంగం ఈ అకాల వర్షాల బారిన పడి వరగండ్ల వానతో ఏదైతే పంటలు పూర్తిగా వరి పంట చూసినట్టయితే వరి పంట పూర్తిగా వంగిపోవడం, అదేవిధంగా వరి పంటకు సంబంధించినటువంటి గింజలు రాలిపోవడము, అదేవిధంగా మామిడి తోటలు, ఇతర తోటలన్నీ కూడా పండు రాలిపోయిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అలాంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే కనిపిస్తా ఉంది. ఖానాపురం మండలంలో ఇప్పటికైతే రైతాంగం రోడ్డుకెక్కి వాళ్ళ ఏదైతే రైతాంగం రోడ్డుకెక్కిన సందర్భంలో అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి పంటలు పరిశీలించి సర్వే నిర్వహించాలనేటువంటి ఒక డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన అన్నటువంటి ఒక డిమాండ్ కూడా వ్యక్తం అవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.